హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో అనేది చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క యాస్పిరెంట్కి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందండి. చూసుకున్నట్లయితే అసలు ఒక యాస్పిరెంట్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చి ఎందుకు లేట్ అవుతుంది సక్సెస్ అవ్వడానికి, నెక్స్ట్ కొంతమంది ఎందుకు ఫాస్ట్గా సక్సెస్ అవుతున్నారు, నెక్స్ట్ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏంటి అసలు ఎలా దీన్ని మనం అధిగమించాలనేది నా ఎక్స్పీరియన్స్తో నేను చాలా క్లారిటీగా చెప్తాను. చూడండి, ఫస్ట్ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారు అంటే బిగినర్స్ అయినా సరే, ఫ్రెషర్స్ అయినా సరే, లేదా ఆల్రెడీ సీనియర్స్ అయినా సరే, ఎవరైనా సరే ఒకటేలాగా ఆలోచించండి. ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా అడిక్ట్ అయిపోయినారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూట్యూబ్లో ఒక స్టడీ పైన వీడియో ఉంటే కింద కామెడీ ఏదైనా ఉంటే పికిల్స్ సంబంధించో లేకపోతే అదో ఇదో ఏదో కామెడీ ఉంటే మనం ఏది ప్రెస్ చేస్తాం? మీ మనస్సాక్షి మీరే చెప్పండి. సో ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు మీరు, తర్వాతే స్టడీ చూస్తున్నారు అది కూడా. సో మీ డేలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్కి కేటాయించేస్తున్నారు తెలియకుండానే. అది ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, వాట్సాప్ అయినా సరే, లేదంటే యూట్యూబ్ అయినా సరే, ఏదైనా సరే ఒక డేలో అలా కేటాయించేస్తున్నారు. ఫస్ట్ దాన్ని మీరు ఇప్పటి నుంచి ఆపండి. ఎందుకు సార్ అంటే, అందరిలాగా మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ అని చెప్పుకోవడం అసలు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు, ఈ ఎగ్జామ్స్ రాస్తూ ఇదే చేస్తున్నారు. అట్లాంటప్పుడు యాస్పిరెంట్గా ఎలా అవుతారు, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా సర్వైవ్ అవుతారు? ఫస్ట్ ఆ హ్యాబిట్ని పక్కన పెట్టండి. ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసేయండి కొన్ని రోజులు, మీరు సక్సెస్ అయ్యేదాకా. నేను ఏ యాప్కి అతీతం కాదు, బట్ కొన్ని రోజులు ఫేస్బుక్ అన్ఇన్స్టాల్ చేసేయండి. నెక్స్ట్ యూట్యూబ్లో కూడా ఓన్లీ స్టడీయే చూడండి. మిగతా అంటే స్టడీ సేవ్ చేసుకుని కొత్త జీమెయిల్ క్రియేట్ చేసి ఓన్లీ స్టడీయే ఉండాలి, ఆ ఛానల్సే ఉండాలి, ఇంకేం ఉండకూడదు అనమాట. సక్సెస్ అయ్యేంత వరకు ఒక వన్ ఇయర్, మహా అయితే 2 years తర్వాత మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకున్నా అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఫస్ట్ దీన్ని మీరు మార్చుకోండి. ఇదే 90% మిమ్మల్ని వెనక్కి నెడుతుంది. ఇది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ 90% మీ డేలో ఈ విధంగానే అయిపోతుంది. సక్సెస్ అవ్వలేకపోతున్నారు. మీరు 10% ఎఫర్ట్సే పెడుతున్నారు, 90% ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోతున్నాయి. సెకండ్ది ఏం సార్ అంటే, సీరియస్నెస్ లేదు. సీరియస్నెస్ అంటే ఏముందిలే, తర్వాత చదువుకోవచ్చు, ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందాం, నోటిఫికేషన్ వచ్చాక కొంచెం కష్టపడతాం, ఆ ఎగ్జామ్ 10 రోజుల ముందు చదువుతాం. ఈ యొక్క ధోరణిలో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అస్సలు సర్వైవ్ కాలేరు. రేపు అనే మాట లేదు, ఈరోజు చదవాలి. ఈరోజు నువ్వేం చేస్తావు, రేపు దాన్ని డిసైడ్ చేస్తుంది అక్కడ. ఈ ఫ్యూచర్ అనేది నువ్వు ఈరోజు ఏం చేస్తావు దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ లాస్ట్ రోజు ఏం చేస్తాను, వారం రోజు ఏం చేస్తాను, నోటిఫికేషన్ వచ్చా చదువుతాను, ఈ సెకండ్ది అసలు మీరు పోస్ట్ పోన్ అనేది ఉండకూడదు పదమే. మీరు ఈరోజు చదువుకోవాలి, ఏ రోజు ఆ రోజు కష్టపడాలా. థర్డ్ది, కంపారిజన్ చేసుకోబాకండి. సో వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది, వాళ్ళకి 5th అటెంప్ట్ వచ్చింది, 3rd అటెంప్ట్, అట్లేం లేదు. మీతో మీరు కంపేర్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఇంప్రూవ్ అవ్వాలా. ఈ థర్డ్ది ఇది అలవాటు చేసుకోండి. ఫోర్త్ది ఏం సార్ అంటే, ఈ ఫీల్డ్కి వచ్చాక ఫైనాన్షియల్ ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఆ ఫైనాన్షియల్ ప్రెషర్స్కి ప్లాన్ చేసుకోండి. అంటే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలా, లేదా బయట ఉండి ప్రిపేర్ అవ్వాలా, లేదా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలా, లేదా ఎలా ప్లాన్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలా. ఇది కూడా మీరు పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకునే దీంట్లో దిగండి. తర్వాత ఇప్పుడు ఉన్నా కానీ ఒకవేళ ఎక్కువ ఇయర్స్ ఉంటే ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ మూమెంట్లో వచ్చినా బయట వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఇంట్లో ఉండి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, మూవీస్ ఇవన్నీ ఏంటంటే పోండి, ఎంటర్టైన్మెంట్ కాదనట్లా, కానీ లిమిట్లో ఉండాలి. ఏ సినిమా వచ్చినా వెళ్ళిపోవడం అట్లా ఉండకూడదండి, లిమిట్లో ఉండాలా. లిమిట్లో ఉండి, ఎందుకు సార్ అంటే, సినిమా 3 గంటలే లేకపోతే 2.5 గంటే, కానీ అది 2-3 రోజులు తిరగదు మీ మైండ్లో. అది మామూలు సహజం అనమాట మనిషికి. సో దాని నుంచి కూడా మీరు ఏంటంటే లిమిట్ చేసుకొని ఇంపార్టెంట్ పెద్ద మూవీస్ ఏమైనా ఉంటే పోయేసి అక్కడ దాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉండాలన్నమాట. నెక్స్ట్, మీరు చేయాల్సిందల్లా ఏం సార్ అంటే, ప్రెషర్ ఎక్కువ తీసుకోకండి. ప్రెషర్ ఎక్కువ తీసుకోకుండా ఏ రోజు ఆ రోజు, ఇప్పుడు మీ స్కూల్ పొద్దున, మనం చిన్నప్పుడు స్కూల్స్కి పోయి ఉంటే మార్నింగ్ 8:30, 9 పోయి ఈవినింగ్ 4 or 5కి వస్తాం. అదే ప్లానింగ్ ఇక్కడ అమలు చేయండి. స్కూల్ అనుకోండి, ఏం కాదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు స్కూల్ అనుకోండి, ఇదే మీ లైఫ్. స్కూల్ అనుకున్న పుస్తకం మీరు అది ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. మీరు ఎందుకు నేను ఇదంతా చెప్తున్నా అంటే, నాకు ఇది చెప్పకపోయినా అంత మ్యాటర్ కాదు, కానీ అందరు స్టూడెంట్స్ మిస్లీడ్ అయిపోవడం, పాపం వాళ్ళు ప్రెషర్, నేను ఎంత ప్రెషర్ ఫేస్ చేస్తున్నా నాకే తెలుస్తుంది. కానీ నేనైతే ఎక్కువ, నా ఆలోచనలు వేరుగా ఉంటాయి కాబట్టి నేను స్టూడెంట్స్ని కూడా ఒక దాటికి తీసుకెళ్ళాలి. అందరిలాగా నేను మిమ్మల్ని వేరే విధంగా తప్పు డైరెక్షన్లో తీసుకెళ్ళను. అది ఆల్రెడీ ఎగ్జామ్స్ అప్పుడు తెలుసు, జరగద్దని చెప్పాను, రిజల్ట్స్ వస్తాయని చెప్పి అన్నీ తప్పు డైరెక్షన్లో తీసుకోదలుచుకోలేదు. సో మీరు టైంని వేస్ట్ చేసుకోకండి. ఆపర్చునిటీస్ మళ్ళీ రావండి, వచ్చినప్పుడే దాన్ని కరెక్ట్గా పట్టేసుకోవాలి. ఆపర్చునిటీస్ వస్తాయి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ చదువుతాం, ఇవన్నీ వద్దు మనకి. సో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే కరెక్ట్గా పట్టుకోవాలి. మీరు ప్లాన్ చేసుకోండి. అందుకే నేను అందరికీ సీరియస్గా ఉన్న వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నా అండి. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నా.
సో సీరియస్గా ఉన్న వాళ్ళకి మాత్రమే, డైలీ చదువుతూ ఉన్న వాళ్ళకు మాత్రమే దాంట్లో అప్డేట్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ సబ్జెక్ట్ వైజ్ డిస్కషన్స్ కానీ అన్నీ ఉంటాయి. సో 100 రూపీస్ అండి దీనికి ఫీ. ఏం సార్ అంటే ఎందుకు 100 రూపీస్ అంటే ఫ్రీగా చెప్తే అక్కడికి వచ్చి మళ్ళీ టైం పాస్ చేస్తాం. అవి టెలిగ్రామ్లో చూసాం, అన్నీ చూస్తున్నాం మనకి. సో 100 రూపీసే పెడుతున్నాను. కానీ మీరు స్టడీ పరంగా మాత్రమే గ్రూప్, అది ఎక్సలెంట్ గ్రూప్ అనమాట. ఎగ్జామ్స్కి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సీరియస్నెస్ కోసం 100, దాంట్లో నాకు వచ్చేది ఏం లేదు. 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, పర్ఫెక్ట్ చదువుకోవడానికే. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చేయడం, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దానిలో పోస్ట్ చేయడం, ఆన్సర్స్ చెప్పడం, నెక్స్ట్ ఆ విధంగా ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే చేయడం, అట్లాగా అవన్నీ వేరే ఎగ్జామ్స్ ఎక్కడ జరిగితే ఆ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ పెట్టడం. ఆ గ్రూప్ అంత పర్ఫెక్ట్గా ఉండబోతుంది అనమాట. సో నేను నా హెల్ప్ నేను ఆ విధంగా నా సైడ్ నుంచి నేను చేస్తున్నాను అనమాట. స్టూడెంట్స్ అందరూ చదువుకోవాలి, అదే నా మెయిన్ ఉద్దేశం అనమాట. టైం వేస్ట్ చేయకూడదు. నాకు మెయిన్స్ ఉంది, నేను నా మ్యాక్సిమం అంతా ప్రిపేర్ అయిపోతున్నాను. బట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నాను, అంత రివిజన్స్ చేసుకుంటూ ఉన్నాను. సో ఏం సార్ అంటే నేను ఇది గమనిస్తూ ఉన్నా, చాలామంది స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసుకుంటూ మిస్లీడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ కోసం నాకు చాలా బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను నేను. లేకపోతే ఇంత వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. మీరు అందరూ గమనించండి, యూట్యూబ్లో కూడా మీరు ఏ ఛానల్స్ ఫాలో అవ్వకండి. ఇప్పుడు ఆ టైంలో ఎగ్జామ్ జరగదు, పోస్ట్ పోన్ రోడ్ ఈ నోటిఫికేషన్ అని చెప్పిన ఛానల్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి ఎంతమంది మీరు మిస్లీడ్ అయిపోయారు. ఇప్పుడు మీరు మిస్టేక్ ఆలోచించారు, ఇప్పటికైనా ఆలోచించారా? మీరు ఆలోచించలేదంటే దానికి ఏం చేయలేం. సో మీరు చేయాల్సిందల్లా 5. ఫస్ట్ది ఏం సార్ అంటే కొత్త జీమెయిల్ అనేది క్రియేట్ చేసి అది యూట్యూబ్ మొత్తం స్టడీయే ఉండాలి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి స్టడీయే రావాలి, అయ్యే రికమెండ్ చేస్తూ ఉండాలి. మిగతా ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టేయండి, ఒక 1 year కానీ 2 years కానీ. సెకండ్ది ఏం సార్ అంటే సీరియస్నెస్గా ఉండండి, ప్రతిరోజు చదవండి, స్కూల్లా చదవండి. థర్డ్ది ఏంటంటే ప్రెషర్ ఎక్కువ తీసుకోకండి, బట్ మీ ఎఫర్ట్స్ 100% ఉండాలి. మీరు యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ వీటికి పెట్టే ఎఫర్ట్స్ అంతా ఇక్కడ పెట్టాలి ఇప్పుడు. నెక్స్ట్ ఫోర్త్ ఏం సార్ అంటే గ్రూప్ జాయిన్ అవ్వండి, ఓన్లీ స్టడీ డిస్కషన్స్ చేయండి, స్టడీ పరంగా చదువుకోండి అంతే. ఇవి ఖచ్చితంగా చేయాలి. ఫిఫ్త్ ఏం సార్ అంటే ఫైనాన్షియల్గా మీరు బ్యాకప్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. మీరు ఇవి పర్ఫెక్ట్గా అన్ని సమకూర్చుకున్నారంటే ఈ 5 మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఎంతోమంది సఫర్ అయిన వాళ్ళు చూస్తున్నాను, ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు చూస్తున్నాను నా ఫీల్డ్లో కానీ, నా స్టూడెంట్స్ కానీ. నేను చెప్పా కదా, తెలంగాణలో మా ఫ్రెండ్ 125 ర్యాంక్ వచ్చిందనమాట. సో మెయిన్స్లో, గ్రూప్ 1 మెయిన్స్లో రీసెంట్గా రిలీజ్ అయిన రిజల్ట్స్లో. సో చూసాము, మేమంతా ఒకటే రూమ్లోనే చదివాము. సో ఇవన్నీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను క్లారిటీగా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్ ఉంటుంది, గ్రూప్ జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఈ 4 కూడా చేయాలి మీరు. ఓన్లీ గ్రూపే కాదు, ఈ 4 కూడా చేస్తేనే సక్సెస్ అవుతారు. క్లారిటీగా మొత్తం నీట్గా అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. చదువుకోండి, సీరియస్గా టైం వేస్ట్ చేసుకోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.